Cell Health, reboot your body. Omega 3 oil, strong heart, sharp mind, healthier you. బట్ మహేష్ బాబు గారు డాన్స్ గురించి ఈ మధ్య ఆయన డాన్స్ మంచిగా ఉన్నది ఏది లేదు. ఎప్పుడో ఇంత ముందు చాలా చేసేవారు. మురారి టైంలో ఫుల్ డాన్స్ చేసేవారు అసలు. తర్వాత డాన్స్ నెంబర్స్ తగ్గిపోయినాయి. కళావతి మాత్రం ఆ హుక్ స్టెప్ బాగా వైరల్ అయింది ఆ టైంలో కదా. కళావతి ఒకటి అయ్యా మర్చిపోయాను నేను. ఎలా మర్చిపోయాను అసలు. రేంజ్ మాసిపోయింది అది. తర్వాత కుర్చీ మడత పెడితే అది ఓకే, నెక్స్ట్ సినిమా కండి. అంత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అంటే ఎంత మెయింటైన్ చేస్తే కనిపిస్తారు, ఎంత హెల్దీగా ఎంత మెయింటైన్ చేస్తే. సో అది గ్రేట్నెస్. ఆయన డైలాగ్ అందరూ ఏదో ఈజీ అనుకుంటున్నారు కానీ ఐ హావ్ సో మెనీ మెమరీస్ విత్ హిమ్ అన్నమాట. అన్ని సెన్సార్ హీస్ లైక్ అంటే మనం ఆయన సూపర్ స్టార్ ని అంత ఇదిగా అనుకోం. బట్ హీస్ లైక్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అయింది. భలే మాట్లాడతారు. ఆ మాటలు గానీ, ఆ నవ్వడం గానీ నవ్వుతారు ఒకలాంటి నవ్వు. ఆయన నవ్వుతుంటే ఆటోమేటిక్ గా నాకు నవ్వు వచ్చేస్తుంది. సెట్స్ లో అలాగే ఉంటారండి, కంప్లీట్ ఫుల్ జోవియల్ ఉంటారు. కానీ 6 అయిందంటే ఆయనకి ఫ్యామిలీ గుర్తొస్తుంది, ఫ్యామిలీ కాదు ఫస్ట్ వెళ్ళిపోవాలి. అదే ఫ్యామిలీ గుర్తొస్తుంది, వెళ్ళిపోవాలి. ఆయన పట్టాభి గారు అని ఆయన మేకప్ మ్యాన్ ఉంటారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి మేకప్ ఇది చేస్తున్నారు. కృష్ణ గారికి చేసి ఆయన చెప్తుంటారు అనమాట. మార్నింగ్ 1 hour కంపల్సరీ థ్రెడ్మిల్ మీద 1 hour పరిగెడతారు ఆయన షూట్కి వచ్చే ముందు. డైలీ ఎవరు అంత చేయగలరు, చేశారు. రోజంతా షూటింగ్ చేస్తారు. చేసి ఈవినింగ్ అయిన తర్వాత వెళ్ళి కంపల్సరీ పడుకునే ముందు 1 hour మళ్ళీ రన్నింగ్ చేస్తారు థ్రెడ్మిల్ మీద. అంటే డైలీ 2 hours థ్రెడ్మిల్ మీద రన్ చేస్తారు. అది అన్నారు తీరిపోతుందని. నా 5 నిమిషాలు థ్రెడ్మిల్ మీద నడవమన్నా నా వల్ల కాదు మరి. అది ఆబ్వియస్లీ అందుకే సూపర్ స్టార్స్ కదా వాళ్ళు. కరెక్ట్. సో ఎక్కడన్నా మీకు కొంతమంది స్టార్స్ తో మీరు పనిచేసినప్పుడు లైక్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, వీళ్ళలో ఒక కామన్ క్వాలిటీ ఏదన్నా అనిపించిందా? వెరీ డౌన్ టు ఎర్త్. అది అంటే వీళ్ళు ఎక్స్పీరియన్స్ తో వచ్చే ఇది అంటారు కదా. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు పెద్ద హీరోస్ అంటే వాళ్ళు పాన్ ఇండియన్ యాక్టర్స్. తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళినా జనాలు అంత ఆబ్వియస్లీ గుర్తుపట్టరు. ఎక్కడో చూసా అమ్మాయిని అనుకుంటారు. మీరు వెళ్ళినా అంతే. కానీ వాళ్ళు వస్తే జనాలు గుంపులు తోసుకొని వాళ్ళకి పడిపోయి చనిపోవడానికి కూడా రెడీగా ఉంటారు. అంత పెద్దవాళ్ళు కూడా ఒక మాట్లాడే తీరు కానీ లేకపోతే ఆ బిహేవ్ చేసే ఇది కానీ ఎంత ఇదిగా ఉంటుందంటే స్వీట్ హార్ట్స్ వాళ్ళు. అందుకనే అంత స్టార్స్ అయ్యారు. ఈవెన్ ప్రైవేట్ లైఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే పాపం ప్రైవేట్ కి ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు. బేసిక్ గా నేను ఒక చిన్న చెప్తాను. నేను జూనియర్ ఎన్టీఆర్ గారికి అంత ఫ్యాన్ కాదు. నార్మల్ గా ఐ జస్ట్ లైక్ హిమ్ ఆ కైండ్ ఆఫ్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చిరంజీవి గారు ఫ్యాన్, ప్రభాస్ ఫ్యాన్. ఇట్లా అయ్యేటప్పుడు నేను అంటే ఈ జనరేషన్, నేను వీళ్ళ జనరేషనే కదా, జూనియర్ ఎన్టీఆర్ ఆ జనరేషన్ కదా. సో నాకు జస్ట్ ఇష్టం ఉండే. బట్ ఆయనతో నేను ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. యాడ్ ఫిల్మ్ కి వర్క్ చేశాను నేను. అప్పుడు నేను ఆయన్ని రియల్ గా కలిసి ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడంటే నన్ను చూడగానే ఆయన దగ్గరకు వచ్చి హాయ్ అమ్మా నేను ఎన్టీఆర్ అని చెప్పి ఆయన చేయిస్తే తెలుస్తారు మీరు అంటే, నేను స్వప్నిక అంటే నువ్వెంత తెలియదమ్మా నువ్వు నాకు తెలుసు అని సోలోలో ఆయన డైలాగ్స్ అన్ని చెప్పేస్తున్నారు నావి. ఐ యూజ్ లైక్ వావ్. అంటే నాకే గుర్తులేవు సోలో డైలాగులు కొన్ని. నా డైలాగులు గుర్తు పెట్టుకొని ఆయన చెప్తున్నారు అంటే ఎంత మెమొరీ ఉంటుంది, ఎంత డౌన్ టు ఎర్త్. ఆయన మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వరకు ఎంత పేషెన్స్ తో వెయిట్ చేసి, ఆ డైరెక్టర్ వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళు సరిగా చేయలేదు ఏదో ఉంటాయి కదా. బట్ స్టిల్ హీ వాజ్ లైక్ చాలా పేషెన్స్ గా వెయిట్ చేసి తర్వాత ఏంటి ఓకే నేను ఇది చేస్తాను అంటే అలా ఉంటేనే one person becomes స్టార్. అందుకే నేను స్టార్ కాదు, ఇంకా రేంజ్ కాదు. కరెక్ట్. బట్ మీరు డైరెక్షన్ డిపార్ట్మెంటా ఇప్పుడు యాడ్ లో, యాక్టింగ్ లో ఉన్నారా? యాడ్ లో డైరెక్షన్. ఏ యాడ్ అండి? ఇట్స్ లాంగ్ బ్యాక్. అది రిలీజ్ అవ్వలేదు బేసిక్లీ. సెలెక్ట్ మొబైల్స్ వాళ్ళది. ఓకే కొన్ని చూసా. సెలెక్ట్ మొబైల్స్ వాళ్ళది. అది రిలీజ్ అవ్వలేదు. అంటే నన్ను అప్పటికప్పుడు అడిగారు. సో
సో ఇప్పుడు మిస్ అవుతున్న వర్డ్స్ ఏంటంటే ఇంతకుముందు ఫ్రెష్ గా ఉండేది ఏదైనా ఒక స్టోరీ అని మాట్లాడుకునేవారు. ఇప్పుడు స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అంటున్నారు. నార్మల్ స్టోరీ బదులు రొటీన్ స్టోరీ అని వింటున్నారు. మీకు ఏమనిపిస్తుంది అంటే కొత్తగా కథలు పుట్టడం కష్టమా జనరేషన్ మీకు? బికాస్ మీరు రైటింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కదా కంప్లీట్ గా. రైటింగ్ టేబుల్ మీద బాగా వర్క్ చేస్తున్నారు. మీ ఆయన గారి సహకారం ఉంది. అది ఆయన క్రెడిట్స్ ఎప్పటికప్పుడు రైటింగ్ టాపిక్ వచ్చినప్పుడు అలా మీరు ఆయన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన క్రెడిట్స్ కొట్టేద్దామని చూస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగ్స్ చాలా ఉంటాయి మీరు తీయబోయే సినిమాలో. అది ఓన్లీ కామెడీ వైపే. చాలా కామెడీయే కదండి, ఎంటర్టైన్మెంట్ కావాల్సింది. యా ఓకే. సో ఐ మీన్ ఏంటంటారు, ఎందుకు మిస్ అవుతున్నాయి ఇప్పుడు కొత్త కథలు, కొత్త ఫ్రెష్ థీమ్స్? ఎన్ని ఇయర్స్ తీస్తారండి? ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 80 years జర్నీ, 75 years జర్నీ ఉందా? ఎన్ని స్టోరీస్ వస్తాయి? ఇయర్ కి ఎన్ని సినిమాలు తీస్తారు? ఆబ్వియస్లీ అంటే మనం ఏ బేసిక్ ఇదైనా రామాయణం, మహాభారతం, బైబిల్ లేకపోతే ఖురాన్, వీటి నుంచి వచ్చిన స్టోరీసే ఉంటాయి. ఏదున్నా వీటిలో టచ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మోడర్న్ స్టోరీస్ లో తీసుకున్నా కూడా ఒక చిన్న పాయింట్ అన్నా, బేసిక్ లైన్ అయినా అక్కడ నుంచి టచ్ ఉంటుంది, రైట్? సో ఏదన్నా ఎన్నని తీస్తారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తీయడానికి అయితే స్టోరీలు ఉంటాయి, అవి న్యూస్లో అయిపోతాయి, స్టోరీలు రావు కదా. సో స్టోరీస్ ఆల్రెడీ తీసేసి ఉన్నారు, ఏదో ఒక టచ్ అవుతూనే ఉంటుంది. కొత్త స్టోరీస్ మళ్ళీ 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 క్రియేట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి ఉంటాయి? అంటే ఇప్పుడు కల్కి సినిమా మనకి ఎప్పుడో విన్నాం, మా తాతలు అమ్మమ్మలు చెప్తున్నప్పుడు కొంతమంది సరిగ్గా వినుండరు. ఇప్పుడు కల్కి అని పెట్టి దాన్ని కొంచెం తీసుకున్న యాంగిల్ ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని చెప్పి దాన్ని కొంచెం ట్రెండీగా చూపించడం వల్ల. అదే అంటున్నా నేను, స్టోరీస్ వైజ్. ఇప్పుడు మీరేమంది రొటీన్ స్టోరీస్ అంటున్నారు అని, స్టోరీ రొటీన్ గానే ఉంటుంది, అర్థమైందా? స్టోరీ లైన్ రొటీన్ గానే ఉంటుంది. నువ్వు ఎలా తీస్తున్నావు, ఆ స్క్రీన్ ప్లే ఇస్ ద మెయిన్ థింగ్. కరెక్ట్. నువ్వు అది అంటే ఇప్పుడు ఒకటే స్టోరీ ఇద్దరు ప్రెజెంట్ చేయొచ్చు, ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉన్నది అనేది ఇంపార్టెంట్, అంతే కదా? నీ ఒపీనియన్ లో నువ్వు నాతో ఆ టాపిక్ ఎలా మాట్లాడుతున్నావు, లేకపోతే ఆయన ఒపీనియన్ లో ఆయన నాతో ఎలా మాట్లాడుతున్నాడు, రెండు ఒపీనియన్స్ అవి. అది చూపించగలగాలి, అప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి గారు చేసిన స్టోరీ, ఐ మీన్ బాహుబలి తీసుకుందాం, బాహుబలి వేరే డైరెక్టర్ తీస్తే వేరేలా ఉంటుంది, రాజమౌళి గారు తీస్తే బాహుబలిలా ఉంది, ఆబ్వియస్లీ. సో ఇట్ డిపెండ్స్ ఆన్ స్క్రీన్ ప్లే. లైక్ ఇప్పుడు ఈ రెస్టారెంట్ లో అన్నమాట, ఇవన్నీ మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మనం డైలీ తినేవి, అన్నిటిని కట్ చేసి ఒక సెపరేట్ దాంట్లో పెట్టి బౌల్ కూడా మనకు తెలిసిందే డీటాక్స్ బౌల్ అని పేరు పెట్టారు. ఇది చికెన్ కి ఏదో రకరకాల పేరు పెట్టి అంతే ద ప్రెజెంటేషన్ మనం ఎలా క్యాటర్ చేస్తున్నాం ఆడియన్స్ కి కొత్తగా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది టేస్ట్ చేద్దాం, చాలా సేపు చేయండి. నాకు కూడా ఆకలేస్తా ఉంది. కినోవా అవకాడో సాలడ్, యమ్మీ, నిజంగా బాగుంది, హెల్దీ అయినా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. నా టాక్సిక్ ఐడెంటిటీ నేను కోల్పోదలుచుకోలేదు, డిటాక్స్ నాకు వద్దు. నిజంగా టేస్టీగా ఉంది. ఇంటర్వ్యూలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నన్ను తినేయలేదు, నా ఫ్రేమ్ సెపరేట్ పడుతుంది కాబట్టి నేను సేఫ్. నిజంగా నన్ను అదే అంటారు యాక్చువల్లీ, నువ్వు తినేస్తున్నావే ఫ్రేమ్ అంటారు. ఆబ్వియస్లీ నేను యాక్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు పెద్ద స్క్రీన్ లో చూసుకుంటే, టీవీలో ఇట్స్ డిఫరెంట్, ఒక థియేటర్ లో చూసుకుంటే ఉంటే దానిలో హాఫ్ పైన నా ఫేస్ వచ్చిన ఇది హీరోయిన్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇట్లా చూస్తున్నప్పుడు మనకి పెద్దగా ఉన్న దాని వైపే కళ్ళు వెళ్ళిపోతాయి. ఫుడ్ సరిగ్గా తినమంటే తినట్లేదు కానీ స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ మీద పక్క వాళ్ళు తినేస్తున్నారు. బేసిక్లీ నేను చాలా తక్కువ తింటా, నేను అంత ఫుడ్యే కానీ క్వాంటిటీ తక్కువ తింటా. చిన్నప్పటి నుంచి ఇది డాడీ ఇచ్చిన ఆస్తి, తగ్గదు. రైటింగ్ ప్రాసెస్ లో ఎక్కడి వరకు వచ్చారు? ఒక 4-5 స్టోరీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్లస్ నా ఫ్రెండ్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేసి వచ్చాడు అనమాట, తనకి ఒక స్టోరీకి హెల్ప్ చేస్తున్నాను. ప్రస్తుతం నడుస్తున్నాయి ఒక 3-4 స్టోరీస్ పాయింట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను, ఒక 2-3 పిచ్ చేయడానికి. మీకు ఏది బాగా ఇష్టం అండి? ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రొడక్షన్? మొత్తం ప్రాసెస్ ఇష్టం, మూవీ ప్రాసెస్ ఇష్టం. ప్రీ ప్రొడక్షన్ లో కూర్చొని ఒక ఐడియా షేర్ చేసుకునే దగ్గర నుంచి దాన్ని మనం మోల్డ్ చేసి ఒక ఆర్గనైజ్డ్ గా తీసుకొచ్చి షూట్కి వెళ్ళి షూట్ లో వచ్చే ప్రతి ఛాలెంజ్ ఇష్టం. అంటే అందరూ ఏమనుకుంటారు, మేము ఇంత ప్రీ ప్రొడక్షన్ చేసాము, అసలు ఏం కాదు, మొత్తం అంతా సాఫ్ గా వెళ్ళిపోతుంది అనుకుంటారు. షూట్ డే 1 దగ్గర నుంచి ఉండే కష్టాలు మామూలు కష్టాలు ఉండవు. ఒకడు లేటుగా వస్తాడు,
ఒకడు రాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతూ ఉంటాయి. కాస్ట్యూమ్స్ ఫస్ట్ తీసేసుకుంటాం, ఓ 10 days ముందు తీసుకున్నాం అనుకోండి, సడన్ గా వాళ్ళు లావ్ అయిపోతారో, లేకపోతే కొంచెం ఇది అయిపోద్దో, లేకపోతే కొంచెం చిన్నగా అవుతుందో, కొంచెం పొడుగ్గా అవుతుందో, ఏదో ఒకటి అవుతుంది. అప్పటికప్పుడు దానికి పరిగెత్తాలి. డైలాగ్ ఉంటుంది డైరెక్టర్ కి వచ్చాక, ఈ వర్షన్ అంత బాగాలేదమ్మా, ఇంకొకటి రాద్దామని కూర్చొని రాస్తారు. రాసిన తర్వాత అప్పటికప్పుడు ఎలా ఉంటుందంటే, అంతెందుకు మన సర్కారు పాట డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన మంచి రైటర్, రాస్తారు, పిలుస్తారు, పిలిచి ఇప్పటికిప్పుడు నాకు కలర్స్ వచ్చి ఇలా మొత్తం హోలీ కైండ్ ఆఫ్ ఇట్లా బర్స్ట్ అవ్వాలి, లేకపోతే అక్కడ జాతరలా ఉండాలి, ఇలా మార్నింగ్ 7 జాతరలా ఉండాలి, అప్పటికప్పుడు మనం ఫోన్ చేసి పిలిచి రావాలి. సర్కారు వారి పాట కళావతి సాంగ్, కోవిడ్ అక్కడ ఉన్నాం, యూరోప్ లో ఉన్నాం, శేఖర్ మాస్టర్ వచ్చి కళావతి సాంగ్ కి 30 సితార్లు కావాలంటారు, ప్లే చేసే సితారా 30 కావాలంటారు. ఎక్కడి నుంచి వస్తాయి యూరోప్ లో కోవిడ్ టైంలో? పోనీ అప్పటికప్పుడు ఏమన్నా ప్రిపేర్ చేద్దాము, ఆర్ట్ డిపార్ట్మెంట్ అన్నా కూడా తక్కువ మంది ఉన్నారు, మెటీరియల్స్ తెచ్చుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అప్పుడు ఏం చేసాం, వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి అటు చేసి ఇటు చేసి అప్పటికప్పుడు ఒక 8 కుదిరాయి. ఆ 8 తెప్పించి ముందు వరుసలో వాళ్ళకి ఇచ్చి వెనకాల వాళ్ళకి డాన్స్ తో మేనేజ్ చేశారు. సో అలాంటివి చాలా ఛాలెంజెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఇష్టం నాకు. యాక్చువల్లీ మీ సర్కారు వారి పాట మీద కొన్ని ట్రోలింగ్స్ గురించి నేను మాట్లాడతా. యాక్చువల్లీ అప్పటికి మహేష్ బాబు గారు కొన్ని ఇమేజ్ ఏంటంటే లాస్ట్ లో ఒక మెసేజ్ ఇస్తారు సర్కారు వారి పాటకి, అది ఎక్కువ ఐ మీన్ వస్తూ ఉంది కదా, కొంచెం క్యారీ చేస్తూ బ్యాంక్ అంటే దేవాలయం అని చెప్పి అందుకని మేము లాస్ట్ లో ఇవ్వలేదు మెసేజ్, మేము స్టార్టింగ్ లోనే మెసేజ్ ఇచ్చాం. ఓకే, ఎప్పుడైతే ఇంకా అంతే ట్రెండ్ ని బట్టి. ఇప్పుడు మీరు అన్నారు అన్ని రొటీన్ స్టోరీస్ అని, సో స్టోరీస్ రొటీన్ గానే ఉంటాయి, ద వే యూ షో ఈస్ డిఫరెంట్ అంతే. ఇప్పుడున్న ట్రెండ్ ని బట్టి మహేష్ బాబు గారు ఒక పాయింట్ చెప్పాల్సిందే, ఆయన చెప్తేనే వింటారు జనాలు. ఇప్పుడు నేను వెళ్ళి లేదు ఇలా చెప్తే, ఇప్పుడు చెప్పాను మీకు నాన్ వెజ్ వద్దు వెజ్ తినండి అని, మీరు తీసుకున్నారా? మహేష్ బాబు గారు చెప్పారు అనుకో తీసుకుంటారు.